బడికి ఎవరు పోతారు? పిల్లలు పోతారు, చదువు చెప్పే టీచర్లు పోతారు. ఆఫీసులకు ఎవరు పోతారు? అందులో పని చేసేటోళ్ళు పోతారు. ఇక దొంగలు తప్పు చేసిన వాళ్ళు జైళ్ళకు పోతారు. కానీ వాళ్ళు అక్కడికి ఎందుకు వస్తున్నారో తెలుస్తలేదు. ఒక్కలో ఇద్దరు అనుకుంటే ఏందో అనుకోవచ్చు, మునుము పట్టినట్టే ఒకలనుక ఒకలు వస్తున్నారంటే జరంతా డౌట్ పడాల్సి వస్తున్నది. అత్తగారింటికి అల్లుడొచ్చిపోయినట్టే సెక్రటేరియట్ కు ఫేక్ గాళ్ళు వస్తున్నారట. అల్లుడన్నా జరంతా మొహమాట పడతాడు గాని ఈ ఫేక్ గాళ్లకు అది కూడా లేదట. వనకకుంటా జనకకుంటా చక్కగా లోపలికి పోతున్నారట. చిన్న చిన్న ఆఫీసర్ అని చెప్పుకుంటే ఎట్లా అనుకున్నాడో ఏందో. నిన్న ఒక ఆయనే IAS ఆఫీసర్ అని చెప్పుకున్నాడట. కొలువులు ఇస్తానని ఇద్దరికి కాగితాలు కూడా ఇచ్చిండట. వాళ్ళు కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ కి వచ్చే వరకు అసలు ముచ్చట బయటపడ్డది. మొన్న ఒక ఆయన MRO అని చెప్పి దొంగ కరటు పెట్టుకొని ఆఫీసులకు వచ్చిండు. దానికి మోదాలు ఇంకొక ఆయన రెవెన్యూ శాఖలో కొలువు చేస్తున్నానని దొంగ కరటు పట్టుకొని వచ్చిండు. ఆయనది ఖమ్మం జిల్లానట. మరి రెవెన్యూ మంత్రి పొంగులేటి సారుగిన కొలువు ఇప్పించిండేమోనని అందరు అనుకున్నారు. కానీ ఈ ఫేకుడు గాళ్ళ కథేందో సమజైతలేదుల్లా. ఎన్నడు లేనట్టు ఇప్పుడే ఎందుకింత ఘనం వస్తున్నారు? ఏడాదిలో ఏం తక్కువ 10-20 మంది దొరికిండ్రు. దొరకని దొంగలు ఇంకెంత మంది ఉన్నారో. ఇంత భయం లేకుండా వచ్చిపోతున్నారంటే వెనకాల ఎవరో పెద్దోళ్లే ఉన్నట్టున్నారని అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ రేవంత్ సారు మంత్రులు రోజుకు 18 గంటలు రాష్ట్రం కోసం కష్టపడతా అంటే వీళ్ళేమో వాళ్ళు లేని టైం చూసి సెక్రటేరియట్లకు వస్తున్నారు. మరి లోపలికి వెళ్ళి ఏమేం చదువుకోబోతున్నారో, ఎంత సంపాదిస్తున్నారో, ఎవరికెంత ఇస్తున్నారో కూడా బయట పెడితే మంచిగుంటదని పబ్లిక్ అడుగుతున్నారు.